ఓం శ్రీ పుణ్యలింగేశ్వర నమః. నా పేరు సంధ్యారాణి అండి. శివనేనిగూడెం మాది. ఇక్కడ చాలా బాగుందండి. 12 జ్యోతిర్లింగాలు మంచిగా ప్రతిష్ఠించబడి అందరూ చూడడానికి వీలుగా ప్రతి ఒక్కరు, మధ్యతరగతి వాళ్ళు ప్రతి ఒక్కరు చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ గుడి మెయింటెనెన్స్ కూడా చాలా నీట్ గా, చూడడానికి పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ సాయంత్రం 7 గంటలకి అన్ని జ్యోతిర్లింగాలకు ఒకేసారి అభిషేకం చేశారండి. అట్లనే కాశీ నుండి వచ్చిన పురోహితులతోటి గంగా హారతి కూడా జరుగుద్దండి. ఇక్కడ స్పెషల్ చాలా బాగుంది. గుడి వాతావరణం, నీట్నెస్ అన్ని బాగున్నాయి. మెయింటెనెన్స్ ఇట్లా ప్రతి ఒక్కరు చూడదగ్గ ప్లేస్ అండి ఇది. అందరూ వచ్చి దర్శించుకోండి. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు శేఖర్, మా నల్గొండ డిస్ట్రిక్ట్ మునుగోడు మండలం, గ్రామం కలకుంట్ల. మా బాబు అన్నప్రసారం కార్యక్రమం కోసం ఈ క్షేత్రానికి వచ్చినాము. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఒకటి చోట ఉండడం మంచి అనుభూతి కలిగింది. ఇక్కడ రావడం వల్ల నెగిటివ్ అయి పాజిటివ్ ఎనర్జీ ఉన్నది. బొట్టు పెట్టే విధానం అయినా గానీ, కాలు కడుక్కునే విధానమే గానీ, స్టార్టింగ్ లో సోమవారం నుంచి మొదలు పెడితే 12 జ్యోతిర్లింగాలు దీన్ని దర్శించుకోవడం హ్యాపీగా ఉంది. మీరు కూడా అందరు వచ్చి దర్శించుకోవాలని కోరుతున్నాం. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. మేము గుజ్జ గ్రామం నుండి రావడం జరిగింది. నా పేరు స్వప్న. మన భారతదేశంలో జ్యోతిర్లింగాలు చూడడానికి ఎక్కడెక్కడో తిరగవలసి వస్తుంది. ఈ చౌటుప్పల్ మండలంలో మనకి ఒకే చోట 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం మాకు చాలా కనుల విందుగా అనిపించింది. ఇక్కడ టెంపుల్ కి వచ్చినాక ఈ బొట్టు పెట్టే విధానము, కాళ్ళు కడుక్కునే విధానం చాలా బాగుంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. టెంపుల్ అంతా చాలా నీట్ గా, శుభ్రంగా చాలా మంచిగా ఉంది. దర్శనం కూడా చాలా బాగుంది. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు నవనీత. గట్కేశ్వర్ నుంచి వచ్చాము. ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉంది. ఎందుకంటే 12 జ్యోతిర్లింగాలు ఒకే క్షేత్రంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ 12 జ్యోతిర్లింగాలు ఒక్కొక్క దగ్గర ఉన్న ప్రతి రాష్ట్రంలో, అక్కడికి మనం వెళ్ళలేము. ఇక్కడ జ్యోతిర్లింగాలు అన్ని దర్శించుకొని అభిషేకం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మళ్ళీ కాశీలో తప్ప గంగారతి ఎక్కడా ఉండదు. ఇక్కడ డైలీ 7 o'clock గంగారతి ఉంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు అనిత. నేను హైదరాబాద్ నుంచి వచ్చినాను. ఇక్కడ 12 జ్యోతిర్లింగాల పుణ్యక్షేత్రం మేము చూడడానికని వచ్చినాము. లోపల చూస్తే చాలా బాగుంది. 12 జ్యోతిర్లింగాలను చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడెక్కడో కాశీలో ఉన్న శివలింగాన్ని చూస్తున్నట్టే ఇక్కడ అనిపిస్తున్నది. లోపల అభిషేకం చేయడానికి అవకాశం లేకపోయినా మనకి ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను పెట్టేసి అభిషేకం చేయడానికి కూడా అవకాశం ఉంది. చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. కాశీలో సాయంత్రం రోజు 7 గంటలకి గంగా హారతి ఎట్లా ఇస్తారో ఇక్కడ కూడా అలాగే ఇస్తారు. చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి వచ్చి చూడండి, బాగుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.